అండి, ఇవాళైతే మనం గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం నేను మిక్సీ జార్లో ఆనియన్స్, చిల్లీ, టమాటో, క్యాషు, పుదీనా ఒక కట్ట, గార్లిక్, జింజర్ అన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఇలైచి, దాల్చిన చెక్క, లవంగాలు, పెప్పరు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకున్నాను. అంతే, టేస్టీ గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, బిర్యానీ, అన్నం అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.